సరేనా? మీరు రండి. అన్నయ్య, మీరు ఆయన తీసుకొని లోపలికి వెళ్ళండి. రండి రండి. మా శ్రీమతి కాస్త మాట కొట్టువు గాని మనసు మాత్రం వెన్ననాయన. భోంచేసి వెళ్ళు. అమ్మ పర్మిషన్ ఇచ్చిందిగా. ఏం పుట్టుకు పుట్టిందక్క, మనిషి పుట్టక పుట్టిందా? చూసినావా అక్క ఎట్టా మాట్లాడుతాందో? ఏడ్సే కోడండ్లు కాకుండా ఎగిరెగిరి తన్నే కోడండ్లు దొరికితే మంచిగా ఇత్తడి చెంపును తోవినట్టు ఇటుకలు సెంతు పండు వేసి బాగా తోవేటోళ్ళు. ఏడ్సుడు తుడుసుడు తప్ప మన మొహాలకి ఏమీ రాదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాంది. ఇది మాత్రం చాలా అన్యాయం సత్తమ్మ. కడుపులోని బిడ్డను చంపాలనుకోవడం పాపం. వచ్చిండు చూడు డూడు బసవన్న. అమ్మ చెప్పగానే కథం పుసపుస తలక ఊపుడే ఊపుడు. ఎదురుగా నిల్సని ఏందే అమ్మా నువ్వు కనలేదా? నీ కడుపుల బిడ్డల్ని మొయ్యలేదా? ఇదేం పాపమే, నీ ఆస్తి మునిగిపోను, పోయేటి నడు కట్టుకుపోతావాని ఒక్కటన్నా అడిగిండా? కడుపులో పిండం తీసేసుడంటే కోడిగుడ్డట్టు పోసుడు అనుకుంటుందా? కోడి ఏడదని ఆడది కూడా ఏడవదా? ఏందయ్య మరిది, ఇదేం పాపమయ్యా? పుట్టబోయే బిడ్డని సంపమంటుంటే సప్పుడు చేయకుండా వస్తావేందయ్యా? నేనేం చేయాలి వదినా? దీంతో పాటు సావాలనా? మా అమ్మతోటి సావాలనా? గదిలోకి వస్తే ఇదే గుర్తుంది, బయటికి పోతే మా అమ్మే గుర్తుంది. నడిమిట్లా నాకొచ్చింది. లేదయ్య మరిది, నువ్వే మావయ్యకో మాట చెప్పి అత్తమ్మకు సర్ది చెప్పమను. ఈ ఇంట్లో మా మాటిని దిక్కులేదు కదయ్యా, నువ్వే ఏదో ఒకటి చేయాలి.